Hello children, today we are going to discuss class 9th chapter 9.1 sums. Actually these are two sums. ఈ రెండు సమ్లు కూడా థియరమ్సే కాబట్టి థియరమ్స్ కొంచెం టఫ్గా అనిపించవచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈక్వల్ కార్డ్స్ సబ్టెండ్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ద సెంటర్స్. ఇది ఇవ్వబడిన క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే చాలా ఈజీ. ఈక్వల్ కార్డ్ అంటే ఏంటో చూడండి. ఏబి అనేది ఒక కార్డ్ అయితే సిడి అనేది ఇంకొక కార్డ్ అనమాట. ఈ రెండు కార్డ్స్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ద సెంటర్స్ ఫామ్ చేస్తాయి. మేక్స్ అన్నా సబ్టెండ్ అన్నా ఒకటే. ఇక్కడ చూడండి, ఈక్వల్ ఏబి కార్డు అలాగే సిడి ఇంకొక కార్డు. ఈ రెండు కార్డ్స్ ఈక్వల్ లెంగ్త్ ఉన్నాయన్నమాట. ఈక్వల్ లెంగ్త్ ఈ రెండు కార్డ్స్ ఈక్వల్ లెంగ్త్స్ ఉంటే దీస్ ఆర్ సబ్టెండ్ అంటే ఫామ్ అని అర్థం. ఏబి కార్డ్ అనేది సెంటర్ దగ్గర, సర్కిల్ సెంటర్ దగ్గర యాంగిల్ ఫామ్ చేస్తుంది, సర్టన్ యాంగిల్ ఫామ్ చేస్తుంది. అలాగే సిడి కార్డ్ ఉంది, ఇది కూడా సర్టన్ యాంగిల్ ఫామ్ చేస్తుంది అట్ ద సెంటర్. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని చూపించాలి, అంతే. మనం క్వశ్చన్ని జాగ్రత్తగా వాచ్ చేయండి. లెట్ సి చూడండి, సిఓఆర్ ఒక ఫంక్షను ఓఆర్ అండ్ ఓ డాష్ ఆర్ డాష్ ఆర్ టూ కాంగ్రెంట్ సర్కిల్స్ విత్ సేమ్ రేడియస్ ప్లూరల్ రేడియై అవుతుందన్నమాట. ఇక్కడ రెండు సర్కిల్స్ అయితే సి అనేది ఇంటర్ రిప్రజెంటేషన్ మీకు చెప్తున్నమాట. సిఓ డాష్ ఆర్ డాష్. హియర్ ఓ డాష్ ఆర్ డాష్ అంటే ఇక్కడ మనకు రిప్రజెంటేషన్ జస్ట్ వేరియేషన్ కోసం నేను రాస్తున్నాను. ఓ అని పెట్టుకున్నా నో ప్రాబ్లం. సిఓఆర్ అనేది ఒక సర్కిల్, ఇది అంటే విత్ సెంటర్ ఓ రేడియస్ ఆర్. అలాగే సిఓ డాష్ ఆర్ డాష్ అంటే ఓ డాష్ అనేది సెంటరు, ఆర్ డాష్ అనేది రేడియస్. ఆర్ టూ కాంగ్రెంట్ సర్కిల్స్ అంటే ఈక్వల్ లెంగ్త్స్ ఉంటాయి కాబట్టి రేడియస్ ఈక్వల్ కాబట్టి కాంగ్రెంట్ సర్కిల్స్ అంటారు విత్ సేమ్ రేడియస్ ప్లూరల్ రేడియై. ఇన్ ట్రయాంగిల్ ఏఓబి చూడండి, ఏఓబి ట్రయాంగిల్ సిఓ డాష్ డి, యాక్చువల్లీ సిఓ డాష్ డి అని రాసుకుంటాం. సిఓ డాష్ డి. మీరు ఓ అనుకున్న ప్రాబ్లం ఏం లేదు, ఓకే. మీరు జాగ్రత్తగా వాచ్ చేయండి. ఇక్కడ డైరెక్ట్గా నేను ఓ అని దీంతోనే చెప్పేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓ డాష్ మరి రాయకుండా ఓఏ ఈజ్ ఈక్వల్ టు రెండు ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి చూడండి. జస్ట్ వీఆర్ జాయినింగ్ ఓఏ ఓబి అలాగే ఓసి ఓడి జాయిన్ చేసాం, రెండు వేరు సర్కిల్స్. అయితే ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓసి. మీరు ఓ డాష్ సి అని రాసుకున్నా నో ప్రాబ్లం. రేడియస్ ఆఫ్ టూ కాంగ్రెంట్ సర్కిల్, ఇది రేడియస్ ఇది రేడియస్సే. అలాగే ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి, ఇది గివెన్ అంటే ఇచ్చేసారు, క్వశ్చన్లోనే ఇవ్వడం జరిగింది. ఈక్వల్ కార్డ్స్, దట్ ఈస్ ఈక్వల్ కార్డ్స్. ఇది కూడా సైడ్ అవుతుంది. ముందుది ట్రయాంగిల్లో చూసుకుంటే ఇది ఒక సైడ్ అనమాట. సర్కిల్లో చూసుకుంటే ఇది రేడియస్ అవుతుంది ఇక్కడ కూడాను. సో ట్రయాంగిల్లో చూసుకుంటే ఒక సైడ్ అవుతుంది కాబట్టి సైడ్. మూడోది ఓబి ఈజ్ ఈక్వల్ టు యువతల వైపుది, ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓడి. రేడియస్ ఆఫ్ టూ కాంగ్రెంట్ సర్కిల్స్, రెండు సర్కిల్స్. సో ఇది కూడా సైడే. బై ట్రిప్లెస్ కాంగ్రెన్సీ రూల్ మనం 7th చాప్టర్లో నేర్చుకున్నాం. ట్రిప్లెస్ కాంగ్రెన్సీ రూల్ అంటే రెండు ట్రయాంగిల్స్ యొక్క కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అయితే ఆల్ సైడ్స్ సైడ్, ఇక్కడ కూడా సైడ్, ఇక్కడ కూడా సైడ్. బై ట్రిప్లెస్ కాంగ్రెన్స్ రూల్ ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి అన్నమాట. సో బై ట్రిప్లెస్ కాంగ్రెన్స్ రూల్ ఇది క్లాస్ 7th నుంచి వస్తుంది, అంటే క్లాసు మనము లోయర్లో వస్తుంది ట్రయాంగిల్ ఇన్ఫర్మేషను, కానీ ప్రాపర్టీస్ మాత్రం బాగా యూజ్ చేసేది 9th and 10thలోనే. కాబట్టి 7th చాప్టర్లో మనకి ఇది ఉంది. క్లాస్ 9thలో 7th చాప్టర్లో కాంగ్రెన్స్ రూల్స్ ట్రయాంగిల్స్లో ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ట్రిప్లెస్ కాంగ్రెన్స్ రూల్ అంటారు. ట్రయాంగిల్ ఏఓబి ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ సిఓడి. ఈ డాష్ రాసిన నో ప్రాబ్లం. సో ఈ రెండు ట్రయాంగిల్స్
కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఓడి. రెండు ట్రయాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు, అంటే ఇక్కడ కాంగ్రెంట్ అంటే ఈక్వల్ అని అర్థం, వాటి కరస్పాండింగ్ పార్ట్స్ కూడా బై సిపిసిటి. ఏఓబి అంటే ఇక్కడ యాంగిల్, సిఓడి అంటే ఇక్కడ యాంగిల్, ఈ రెండు ఈక్వల్. బై సిపిసిటి అంటే మనము ఆల్రెడీ ముందు వీడియో చేసుకున్నాం. ఆ వీడియోలో మెయిన్ పాయింట్స్ అన్నీ, చాప్టర్ 9 మెయిన్ పాయింట్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టాం. ఒకసారి వెరిఫై చేసుకోండి. మీరు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఆ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. క్లాస్ వైజ్ పెట్టామన్నమాట, చూసుకోవచ్చు. యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఓడి బై సిపిసిటి. సిపిసిటి మీన్స్ కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రెంట్. దీస్ యాంగిల్స్ ఆర్, చూడండి ఈ రెండు యాంగిల్స్ ఏమైతే ఉన్నాయో ట్రయాంగిల్స్లో, కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ విచ్ ఆర్ అట్ ద సెంటర్. చూడండి ఇక్కడ సెంటర్ దగ్గర ఉన్నాయి, సర్కిల్కి ఏమో సెంటర్ ఉంది కాబట్టి మనకేమవుతుంది, దేర్ ఫోర్ ఈక్వల్ కార్డ్స్ సబ్టెండ్ ఈక్వల్ యాంగిల్స్ అట్ దేర్ సెంటర్స్, హెన్స్ ప్రూవ్డ్. మనకి అనుకున్నది ప్రూఫ్ చేస్తాం అన్నమాట. ఇది ఒక కంటెంట్. ఇంకొకటి ఏంటంటే రివర్స్లో మరొక థీరము, ఇది రెండో థీరము. అదేంటంటే రెండు ట్రయాంగిల్స్, సెకండ్ సమ్ గురించి మనం చెప్పుకుందాం. ఇది థీరం పార్ట్లే. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ 2 circles are there, these are congruent circles angle at the center are equal, then their chords are equal. నేను రెడ్ పెన్తో చేసేది మనం ప్రూవ్ చేయాల్సింది చూపించింది అనమాట. వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. రెడ్ మార్క్ చేసింది ప్రూవ్ చేయాలంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అని ప్రూవ్ చేయాలి. సో 2 చూసుకోండి ఏమని ఇచ్చారు, ఏఓబి CO-D are equal, angles at the center are equal, then their corresponding chords also equal అని చూపించాలి. అది మనకి గివెన్ క్వశ్చన్ అనమాట. సో ఇందులో మనం చేయాల్సింది ఏంటో చూడండి. లెట్ COR, CO', are 2 congruent circles with same radii. సేమ్ ప్రీవియస్ ఏదైతే క్వశ్చన్ ఉందో అలాంటిదే, మార్పు ఏమి లేదు. కాకపోతే ఇక్కడ వేరియేషన్ ఏంటంటే యాంగిల్ ఇచ్చారు, కార్డ్స్ ఈక్వల్ అని చూపించాలి. అయితే ఈ కన్సర్న్డ్ క్వశ్చన్లో ఏమవుతుందో ఒకసారి చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏఓబి చూడండి, ఏఓబి, అలాగే ట్రయాంగిల్ CO', అంటే మీరు ఏదనుకున్నారో అది కంటిన్యూ చేయండి, నో ప్రాబ్లం. CO'. ఇక్కడ ఏమవుతుంది, ఏఓ ఈజ్ ఈక్వల్ టు CO', సేమ్ రేడై ఇన్ 2 కాంగ్రెంట్ సర్కిల్స్. ఇది రేడియస్ సేమ్ అని ఇవ్వబడింది, ఇచ్చేశారు. సో దట్ ఈస్ సైడ్. నెక్స్ట్ వన్ ఏఓబి, యాంగిల్ ఏఓబి, యాంగిల్ ఏఓబి, యాంగిల్ CO'. చూసుకోండి, మనం డాష్ అని పెట్టాం కాబట్టి CO', అని పెట్టుకోండి. ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓ డాష్ అనేది వేరియేషన్ ఏం లేదు. CO', యాంగిల్ CO', ఇది గివెన్. ఇది కూడా ఇచ్చాడు యాంగిల్, ఇదే కదా మనకి ఇచ్చాడు. ఇది మనకి ఇచ్చింది. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అని ప్రూవ్ చేయాలి. అలాగే ఓబి ఈజ్ ఈక్వల్ టు దిస్ సైడ్ చూడండి, ఓబి ఈజ్ ఈక్వల్ టు O', ఇది ఒక రేడియస్, ఇది రేడియసే, సేమ్ రేడియస్ ఆఫ్ 2 కాంగ్రెంట్ ట్రయాంగిల్స్, కాంగ్రెంట్ సర్కిల్స్. యాక్చువల్లీ రేడియస్ ఆఫ్ సర్కిల్, ఇది సైడ్ కూడా అవుతుంది ట్రయాంగిల్కి. సో దట్ ఈస్ ఎస్. బై ఎస్ఏఎస్ కాంగ్రెన్సీ రూల్ చూడండి, ట్రయాంగిల్ ఏఓబి ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ సిఓడి. అదే సేమ్ మనం 7th చాప్టర్లోని ఇన్ఫర్మేషన్ సేమ్. బై ఎస్ఏఎస్ కాంగ్రెన్సీ రూల్ ట్రయాంగిల్ ఏఓబి ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ సిఓడి, అంటే రెండు సమానం అనమాట, ఈక్వల్ అవుతాయి. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి. రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అయ్యేటప్పుడు వాటి యొక్క కరస్పాండింగ్ పార్ట్స్ కూడా కాంగ్రెంటే అవుతుంది. కాంగ్రెంట్ మీన్స్ ఈక్వల్. ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి బై సిపిసిటి.
కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్. అందుకని దీస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ కాంగ్రుయెంట్ సర్కిల్స్. చూడండి ఈ రెండు మనం ట్రయాంగిల్స్ చూపించాము, కానీ ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి సర్కిల్లో కూడా ఒక భాగమే. కాబట్టి దీస్ ఆర్ present in congruent circles. Therefore, AB is equal to CD, equal chords. Hence, proved. That's all, children. This is 9th chapter, first exercise. So, children, these are exam point of view very very important theorems, and 10th theorems purpose ఇవి చాలా అవసరం. కాబట్టి ఓపిక్గా ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఎగ్జామ్కి మీరు అటెండ్ అయినప్పుడు మీరు ఆటోమేటిక్గా గుర్తొచ్చేస్తారనమాట. హ్యావ్ ఎ నైస్ డే చిల్డ్రన్. థ్యాంక్ యూ.